బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నారా బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మద్దిపాడు పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రామ్ గోపాల్ వర్మపై కేసుకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, వివాదాల కేంద్ర బిందువుగా ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవడం జరిగింది. గత ప్రభుత్వంలో సపోర్ట్ చేసుకుని రామ్ గోపాల్ వర్మ అనేక విధాలుగా ప్రతిపక్షాలపై అనేక అనుచిత వ్యాఖ్యలు చేసేయడం జరిగింది. దానిలో భాగంగానే వ్యూహం సినిమాకు సంబంధించి ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్, భువనేశ్వర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై దాని మీద మద్దిపాడు మండల కార్యదర్శి రామలింగం గారు ఆయన ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ఐటీ యాక్ట్ చట్టం కింద నమోదు చేయడం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రి, రైట్, థాంక్యూ శ్రీనివాస్. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నారా బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మద్దిపాడు పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.